నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మహారాష్ట్రలో ప్రధాని పర్యటన వాషింలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత నిధులు విడుదల చేసిన మోదీ దేశవ్యాప్తంగా 9,04,00,000 మంది రైతులకు లబ్ధి తిరుమలలో 13 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా తీర్చిదిద్దిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ఆలయ పవిత్రత నమ్మకాన్ని కాపాడేలా అధికారులు పనిచేయాలన్న ముఖ్యమంత్రి భక్తుల పట్ల టీటీడీ గౌరవంగా వ్యవహరించాలన్న చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు కృషి చేస్తున్నామన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేడు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు థానేలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలోనూ ప్రపంచంలో పలుచోట్ల మరాఠీ మాట్లాడే ప్రజలను అభినందిస్తున్నట్లు చెప్పారు వికసిత భారత్లో మీరందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును తాను చూస్తున్నట్లు వివరించారు పలు అభివృద్ధి పనుల ద్వారా ముంబై థానేలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు ముంబై మహానగరంలో 300 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ సిద్ధమవుతోందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం మరాఠీకి శాస్త్రీయ భాషా హోదా కల్పించిందని గుర్తు చేశారు మరాఠీ భాష మహారాష్ట్రకు మాత్రమే గర్వకారణం కాదని దేశంలోని విజ్ఞానం తత్వశాస్త్రం ఆధ్యాత్మికత సాహిత్యం యొక్క గొప్ప సంస్కృతికి దోహదపడిన సంప్రదాయాన్ని గౌరవిస్తుందని తెలిపారు उन्होंने नया टैक्स लगाया है टॉयलेट टैक्स एक तरफ मोदी कह रहा है टॉयलेट बनाओ और ये कह रहे हैं हम टॉयलेट पे टैक्स लगाएंगे यानी कांग्रेस लूट और फरेब का एक पूरा पैकेज है वो आपकी जमीन लूटेंगे वो युवाओं को ड्रग्स के दलदल में धकेलेंगे वो आप पर टैक्स का बोझ ला देंगे और महिलाओं को गालियां देंगे लूट झूठ और कुशासन का ये पूरा पैकेज ये कांग्रेस की पहचान है इनकी संगत में आकर दूसरी पार्टियां भी बर्बाद हो जाती है जो लोग पहले राष्ट्रवाद की बात करते थे वो अब तुष्टीकरण की राजनीति करने लग गए हैं आपको भी पता है हमारी सरकार वक्फ बोर्ड के अवैध कब्जों पर बिल लेकर आई है लेकिन तुष्टीकरण की राजनीति में कांग्रेस के नए नए चेले वक्फ बोर्ड क्या हमारे बिल का विरोध करने का पाप कर रहे हैं ये कहते हैं वक्फ के अवैध कब्जों को हटने नहीं देंगे यहां तक कि कांग्रेस के लोग वीर सावरकर जी के लिए अपशब्द बोलते हैं उनका अपमान करते हैं कांग्रेस के चेले तब भी उनके पीछे खड़े रहते हैं आज कांग्रेस ऐलान कर रही है कि जम्मू कश्मीर में आर्टिकल 370 फिर वापस लागू करेंगे और कांग्रेस के ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు మహారాష్ట్రలోని వాసిం నుంచి వ్యవసాయం పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన 23,300 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు 20,000 కోట్లకు పైగా ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను పొందారన్నారు అనంతరం ప్రధాని బంజారా కమ్యూనిటీ గొప్ప వారసత్వాన్ని చాటి చెప్పే బంజారా విరాసి
వికసిత్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బంజారాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ సమాజాన్ని నేరస్తులుగా ప్రకటించిందన్నారు. స్వాతంత్ర్యానంతరం బంజారా వర్గాన్ని ఆదుకొని వారికి తగిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత దేశంపై ఉందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ విధానాలు ఈ సమాజాన్ని ప్రధాన స్రవంతి నుండి దూరంగా ఉంచాయని ప్రధాని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్, సంత్ రామ్రావ్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక నాయకులుగా చెప్పారు. వారి స్మారక చిహ్నాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. कांग्रेस को पूरी तरह से अर्बन नक्सल का गिरोह चला रहा है। कांग्रेस को लगता है कि अगर सब एक हो गए तो देश को बांटने का उनका एजेंडा फेल हो जाएगा, इसलिए हमें आपस में लड़वाना चाहते हैं। पूरा देश देख रहा है कांग्रेस के खतरनाक एजेंडों को विकास सपोर्ट, किसका सपोर्ट मिल रहा है? जो लोग भारत को आगे बढ़ने से रोकना चाहते हैं वो इन दिनों कांग्रेस के सबसे करीबी दोस्त हैं। इसलिए समय एक होने का है। हमारी एकता ही देश को बचाएगी। खबरों में देखा होगा अभी दिल्ली में हजारों करोड़ रुपए का ड्रग्स पकड़ा गया, और देखिए दुख की बात, इस ड्रग्स रैकेट का मुख्य सरगना कौन निकला? कांग्रेस का एक नेता उसका मुख्य सरगना निकला। कांग्रेस युवाओं को नशे की लत में धकेलकर उस पैसे से चुनाव लड़ना और जीतना चाहती है। हमें इस खतरे से सावधान रहना है और दूसरों को भी। మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వాసిం జిల్లాలో మాతా జగదాంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి మూల విరాట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధమైన ఉత్తరీయాన్ని ప్రధానికి అందించి సత్కరించారు. గుడిలో సంప్రదాయ డోలును వాయించారు. స్థానిక సంస్కృతి సంప్రదాయాల్లో ప్రధాని ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య అమ్మవారి నామస్మరణలు మారుమ్రోగాయి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మూడో రోజు దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి పండుగలో మూడో రోజు చంద్రఘంటాదేవికి ప్రార్థనలు చేశారు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు చంద్రఘంటా మాత పాదాలకు కోటి కోటి వందనాలని పేర్కొంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమ్మవారు తన భక్తులందరికీ విజయవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. అమ్మవారు భక్తులందరికీ విజయవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని, ఈ పర్వదినాన యావత్ జాతి ఆనందోత్సాహాలతో గడపాలని మోదీ ఆకాంక్షించారు. ఓం దేవి చంద్రఘంటాయై నమః. పిండజ ప్రవరా चण्डकोपास्त्रकैर्युता प्रसादं तनुते मयम् चन्द्रघण्टेति विश्रुता. తిరుమలలో 13,45,00,000 రూపాయలతో నిర్మించిన అధునాతనమైన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు గ్రౌండ్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఆహార తయారీ, ఆవిరి ఆధారిత వంట, ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొత్త కేంద్రీయ వంటశాలలో 1,20,000 మంది యాత్రికులకు అన్నప్రసాదం
ప్రసాదాలు, పులిహోర, సాంబార్ రైస్, పొంగల్, ఉప్మా సిద్ధం చేసి CRO వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించడానికి ప్రణాళిక రూపొందించారు. వంటశాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంప కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకాన్ని కాపాడేలా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని ఆయన అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడవద్దని, భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలని, మరింత మెరుగుపడాలని, తిరుమలలో VIP సంస్కృతి తగ్గాలని, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఉండాలని, అనవసర వ్యయం వద్దని సూచించారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మరింత మెరుగుపడాలని తెలిపారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని పేర్కొన్నారు. 72% వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72% వచ్చాం. దాన్ని 90% తీసుకునే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి ఈరోజు తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి స్థానిక సమస్యలపై సమీక్షించారు. ఎంతో నమ్మకంతో ప్రజలు ఇచ్చిన మెజార్టీకి వారి రుణం తీర్చుకుంటామన్నారు. తెనాలి పట్టణంలో రహదారులు, పాఠశాలలు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం సమీక్షిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి గ్రామీణ గృహ నిర్మాణ పథక లబ్ధిదారులకు కేంద్ర సహకారం కూడా పెరగనున్న నేపథ్యంలో నూతన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియ చేపడతామన్నారు. అదేవిధంగా స్కూల్స్ లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలు పెట్టి గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి. అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఇట్లా 1 by 1 రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు
కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశం నిర్వహించాం. స్థానిక ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే అంశాలు రోడ్ల విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, భవిష్యత్తులో విద్యారంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. తాగునీటి విషయంలో కూడా చాలా లోతుగా సమీక్షించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, అదేవిధంగా తెనాలి పట్టణంలో మనం కృష్ణానది జలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం. గృహాల నిర్మాణంలో ఆయన శాఖ కాబట్టి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా లబ్ధిదారులు ఏమైనా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 వరకు, అర్బన్ ప్రాంతాల్లో 70,000 వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా. ఇప్పుడు ప్రకటనలో త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి, ఢిల్లీ మధ్య ఇండిగో విమానాన్ని తిరుపతి విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి చేరుకోవాలనే భక్తుల ప్రధాన కోరిక తీర్చగలిగామన్నారు. ఈ మేరకు ఇండిగో వారిని మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్లో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. దేవుడికి చూడాలన్నటువంటి ఆతృత ఉన్నా సరే అలా ఆపుకుంటూ వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటిది ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ తిరుపతికి వేయాలన్నది. అది చాలా రోజుల నుంచి నేను చూస్తున్నటువంటి డిమాండ్. అది గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఈ తిరుపతి ఏరియా నుంచి కూడా ఢిల్లీ వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సౌకర్యాన్ని అప్పుడు చాలా వరకు చెప్పేవారు. అప్పుడులో గల్లా జయదేవ్ గారు కూడా ఈ ప్రాంతం నుంచి అక్కడికి వస్తున్నప్పుడు తరచూ రావాలనంటే త్రూ హైదరాబాద్, వయా హైదరాబాదే వస్తుండేవారు. తీరాన్ని కూడా నాకు ఢిల్లీ వచ్చి కలవడం జరిగింది. ఆ మొట్టమొదటి వారంలోనే కలిసిన తర్వాత నీకు మళ్ళీ నీ అన్న మళ్ళీ ఎప్పటికప్పుడు నీకు ఢిల్లీ రావాలనంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయాలని చెప్పి ఆ రోజు కూడా ఆశతో ఒకసారి చెప్పడం జరిగింది. కానీ నేను పట్టుకున్నాను, ఎలాగైనా సరే తిరుపతికి ఢిల్లీకి కనెక్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు తిరుపతి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కానీ ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఇవ్వగలిగితే చాలా చక్కగా వాళ్ళందరూ కూడా నేరుగా మన తిరుపతి రావడానికి అవకాశం ఉంటుందని మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను పోరాడుతూ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దానికి ఇండిగో వాళ్ళు సహకరిస్తూ ముందుకు వచ్చి దగ్గరలోనే ఈ యొక్క ఫ్లైట్ను కూడా మొదలుపెట్టినందుకు ఇండిగో వారందరికీ కూడా నా హృదయపూర్వక. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజైన నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అవతార విశేషాలు, ప్రాధాన్యతపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విశేషాలను ఇప్పుడు చూద్దాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజైన నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుందని, జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఏదీ లేదని, అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి శ్రీ అన్నపూర్ణాదేవి. ఎడమ చేతిలో అమృతాన్నం ఉన్న బంగారు పాత్రతో, కుడి చేతిలో వజ్రాలు పొదిగిన గరిటెతో ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. మానవుణ్ణి సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుందని,
అమ్మ ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుందని ప్రతీతి. ఆమె నిత్యాన్నదానేశ్వరి, సాక్షాత్తు శివస్వరూపిణి. ఈ అలంకారంలో గల దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావటం ఈ అవతార విశేషం. ఆ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని ప్రతీతి. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో చిన్నారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పొంగనూరు రాంపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఎంపీ హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ పొంగనూరులో చిన్నారి మృతి దారుణమన్నారు. 3 రోజులైనా పోలీసులు జాడ కనిపెట్టలేక పోయారని, చివరకు మృతదేహం లభించిందన్నారు. మళ్ళీ కూడా జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా దోషులందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అనవసరమైన విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టకుండా లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా దృష్టి పెట్టి మళ్ళీ కూడా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు. అసలు ఎవరున్నా కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ఉదయం పొంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. బాలిక ఏదైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజైన నేడు స్వామివారు చిన్నశేష వాహనంపై మాడ వీధిలో భక్తులకు దర్శనమిచ్చారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులకు అభయప్రదానం చేశారు. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఉదయం చిన్నశేష వాహన సేవ జరగ్గా మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ రాత్రికి హంస వాహన సేవ జరిగింది. మాకు వైష్ణవులమైతిమింక వదలవో కరుమమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి. గోవిందుని పాదములే. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రి బన్వరీలాల్ వర్మ పేర్కొన్నారు. సామాజిక ఆధారిత శిబిర్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పట్టణంలో ఈరోజు అలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రితో పాటు కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దివ్యాంగులకు అత్యధికంగా 6,000 రూపాయలు పింఛను ప్రతి నెలా పంపిణీ చేస్తుందన్నారు. ఆగస్టు నెలలో జిల్లాలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారో గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన 2,878 మంది దివ్యాంగులకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి అన్నారు. దర్గాలో ఉరుసు ఉత్సవాల పోస్టర్ను ఆమె జిల్లా కలెక్టర్తో కలిసి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కడప ఉరుసు ఉత్సవాలను ప్రభుత్వం పరంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు అన్ని శాఖల సహకారంతో ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. పెద్ద దర్గాను అన్ని
విధాలుగా అభివృద్ధి చేసి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మాధవిరెడ్డి అన్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ప్రతి ఒక్క సంవత్సరం జరిగే ఈ రివ్యూ మీటింగ్ జరిగింది. దాని సందర్భంగా ఈ యొక్క ఉరుసును ఎలా చేయాలా, ఎలా విజయవంతం చేయాలా, మునుపెన్నడూ జరగనంత పెద్ద ఎత్తున దీన్ని జరపాలనే విధంగా మనం తీర్మానించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయా డిపార్ట్మెంట్ల వారితో మాట్లాడి కార్పొరేషన్ కానీ, హెల్త్ కానీ, పోలీస్ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కానీ ప్రతి ఒక్కటి చేస్తూ విజయవంతం చేసే విధంగా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈ పంట నమోదు ఈకేవైసీని రైతులు విధిగా నమోదు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి చెప్పారు. ఈరోజు శ్రీకాకుళంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన నాణ్యమైన పంటలను పండించే రైతులు ప్రోత్సహిస్తామని అన్నారు. ఆముదాలవలస మండలంలోని తోటాడ గ్రామంలో ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పరిశీలించినట్లు చెప్పారు. పంటల బీమా సహా నష్టపరిహారం, గిట్టుబాటు ధర, పీఎం కిసాన్, అన్నదాత వంటి పథకాలన్నీ ఈ పంట నమోదుతోనే ముడిపడి ఉన్నాయన్నారు. ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటలను ఈ పంట ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు. తద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో 2,30,000 మంది రైతులకు 46 కోట్ల రూపాయల నిధులు వారి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో సారు ఒక 2 పరిశీలించడం జరిగింది. సో ఆ 2 కూడా విఐఏ ఏదైతే అప్లోడ్ చేశారో దాంతో ఈక్వల్ అదే టాలీ అయింది కాబట్టి సారు దాన్ని యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఏదైతే ఈకేవైసీ ఈ క్రాప్ అన్నటువంటిది ఆర్ఎస్కే పరిధిలో విఏఎస్ కానీ విహెచ్ఎస్ కానీ లేదంటే విఎస్ఏ కానీ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సూపర్ చెక్ అనేటువంటి దాంట్లో మండల వ్యవసాయాధికారి, అదేవిధంగా సహాయ వ్యవసాయ సంచాలకులు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే జిల్లా వ్యవసాయాధికారి, అదేవిధంగా జిల్లా హార్టికల్చర్ అధికారి, అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్కి గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధికి నోచుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లోని ఏపీఐఐసి భవన్లో ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏపీఐఐసి ద్వారా చిన్న వ్యాపార సంస్థలకు స్థలాలు కేటాయించి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఈరోజు రాష్ట్రంలో ఎంత ప్రతిష్టాత్మకమైన ఏపీఐసి చైర్మన్ గా నేను నియమించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత 2014-19 మధ్యకాలంలో చూస్తే తెలుగుదేశం హయాంలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంతోమంది పారిశ్రామికవేత్తలను కియా మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ ఎన్నో ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే మంచి కంపెనీస్ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి 2019 వరకు వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 రోజుల పాటు జరగనున్న అంతరిక్ష వారోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మి స్పేస్ వాక్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు అంతరిక్ష శాస్త్ర పరిజ్ఞానంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అంతరిక్షంలో పరిశోధనలు, ఇస్రోలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు తెలుసుకోవడం ద్వారా వారి విజ్ఞానాన్ని మరింత పెంచుకోవచ్చన్నారు. ఇస్రో స్పేస్ ధవన్ సర్వీస్ సెంటర్, తర్వాత మన బీవీఆర్ కాలేజ్, విష్ణు కాలేజ్ పిల్లడు దగ్గర స్పేస్ వీక్ జరుగుతున్నాయి ఈ రోజు నుంచి. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఈ సైంటిఫిక్ అవేర్నెస్ గురించి సైంటిఫిక్ ఇనిషియేటివ్ గురించి దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం నెత్తురోడింది. నారాయణపూర్ దెంతెవాడ జిల్లా సరిహద్దులో నిన్న మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పులో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, డీఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్,
తుల్తులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ చేశారు. నెందూర్ తుల్తులి అడవుల్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం వద్ద AK-47, SLR తుపాకులు తదితర 36 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల ఘటనను నారాయణపూర్ SP ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. ఇది సైనికులు సాధించిన గొప్ప విజయమని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అన్నారు. హర్యానాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు క్యూలో నిల్చొని తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఉదయం 9 గంటలకు 9.53% ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 61% వద్ద ముగిసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 8వ తేదీన జరగనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.